జై వీరభద్ర సార్ నమో నమ. ఈ ఫస్ట్ రాజకీయ నాయకులు ముఖ్యంగా వైఎస్ఆర్పీ నాయకులు ఈ గతంలో 5 ఏళ్ళు మీరే పరిపాలన ఉన్నారు. లక్షల కోట్లు అప్పయింది. ఆ డబ్బులను ఎక్కడ పోయినా లెక్కలు ఎవరికి తెలియదు. వ్యవస్థలతో బాగా ఆడుకుంటున్నారు. కోట్లు లాయర్లను పెట్టుకొని వాదించుకుంటా ఫ్రీగా తిరుక్కుంటా దాదాపు 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉంటూ అప్పప్పుడు లండన్ పోయి ఏం చేస్తున్నది ఎవరికి తెలియదు. ఇవన్నీ బయటకు వేస్తాడు మన ఆయన. వీరభద్ర సంవత్సరాలు వస్తున్నాడు, టైం ఆసనమైంది. మీరు మామూలు వ్యవస్థలకు మాటినరు. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి మనుషులతో మాటినేటట్లు లేరు మీరు. మొత్తం వ్యవస్థ ఇది ఇట్లే ఉంటుంది అనుకుంటున్నారేమో. మన ఆయన కొట్టిన దెబ్బ గుర్తుంది కదా, రాజశేఖర రెడ్డి గారికి ఎట్లా దెబ్బ కొట్టినాడు తెలుసు కదా. ఒక్కొక్క స్టైల్లో కొడతాడు మన ఆయన. ఇప్పుడు ఈయన కొడితే ఎట్లుంటుంది అంటే జీవితాంతం కుళ్ళి చావాలా. ఎందుకంటే ప్రజలు డబ్బు తింటే నరకం ఎట్లుంటుందో ఈడే చూపిస్తాడు భూమి మీద. మీ వ్యవస్థల నుంచి కాపాడుకుంటున్నాడు ఆయన. మీరు చేసుకున్న చట్టం రాజ్యాంగం వల్ల ఇంత హక్కు కల్పింది. ఇప్పుడు మన ఆయన వస్తున్నాడు కదా వీరబాబు వసంతరాలు. వీరభద్ర రాజ్యాంగంతో ఎట్లా చేస్తాడో, ఎట్లా ఆట మొదలు పెడతాడో రసవతరంగా ఉంటుందిరా. అదే చూడాలా. చూసి స్క్రిప్ట్ అంతా స్వామిదే, వీరభద్రుంది. మనం ప్రేక్షకుల్లో చూడాలా.